క్రీస్తులో సహోదరి సహోదరుల ఈ విధమైన పూజలు ప్రత్యేకమైన ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. ఈనాడు జన్మదినం జరుపుకున్నటువంటి నిషా దేవుని యొక్క కృప వలన చల్లగా దీవించాలని ఉన్నతమైన విద్యను అభ్యసించగా దేవుని యొక్క వరాలు ఆ బిడ్డ మీద భరించబడాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు జీ అక్షయ జన్మదినం జరుపుకున్నగా దేవుడు మంచి జ్ఞానం బుద్ధిని దయచేయాలని పూజ కోరువారు మేరీ కుటుంబ సభ్యులు. ప్రత్యేకంగా ఈ 3 సంవత్సరాలు యొక్క విచారణలో పనిచేసినటువంటి విచారణలు దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడి దేవుని యొక్క కృప వల్ల సంపూర్ణంగా ఆయారంతో నింపబడి
వారు వెళ్ళబోయే ఆ ప్రదేశంలో దేవుడు దీవించాలని పూజలు వారు విచారణ సభ్యులు. మరణించినటువంటి ఆర్ వరప్రసాద్, జయప్రతాప్ ఈ యొక్క ఆత్మకు దేవుడిని తెలిస్తారని ప్రాప్తిని కలుగు చేయాలని పూజలు కోరువారు. ఆర్ మొన్నావర్షిని కుటుంబ సభ్యులు. దేవుడు చల్లగా దీవించినందుకు, ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల వ్యవధిలో దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడినందుకు దేవునికి వందనాలు అర్పిస్తూ, ముఖ్యంగా విచారణలకు మంచి ఆరోగ్యంలో ప్రసాదించాలని, వారు వెలిచినటువంటి ఆ యొక్క విచారణలో దేవుడు చల్లగా దీవించాలని పూజలు కోరువారు ఈ యొక్క విచారణ సభ్యులు. జే చంద్ర కండక్టర్ తన యొక్క పరిజ్ఞానంలో దేవుడు వారిని చల్లగా దీవించాలని, ఈ యొక్క క్రియలు దేవుడితో వేడుగా ఉండి వారిని కాచి కాపాడి నడిపించాలని దేవునికి వందనాలుగా కృతజ్ఞతగా పూజ కోరువారు. జీ చంద్ర వారి యొక్క కుటుంబ సభ్యులు. మరణించినటువంటి మారెడ్డి జోసిరెడ్డి, సాధు పాపలమ్మ, రామ్మూర్తి రెడ్డి, భాగ్యమ్మ, థోమస్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి యొక్క ఆత్మలకు దేవుని విశ్రాంతిని ప్రాప్తిని కలుగు చేయాలని పూజ కోరువారు. తెలీసమ్మ వారి యొక్క కుటుంబ సభ్యులు. ఈ యొక్క 3 సంవత్సరాల వ్యవధిలో దేవుడు అనుగ్రహించిన కృపానుగ్రహాన్ని బట్టి, విచారణలో చల్లగా దీవించిన అనుగ్రహాన్ని బట్టి, ముఖ్యంగా వారు వెళ్ళబోయే ఆ యొక్క ప్రదేశంలో దేవుడు వారితో తోడుగా ఉండాలని కృతజ్ఞత తెలుపుతూ ఈ యొక్క పూజలు ఈ యొక్క విచారణ సభలు సమర్పిస్తున్నారు. సుబ్బరాయుడు మరణించిన వారికి విశ్రాంతి ప్రాప్తిని కలుగు చేయాలని పూజ కోరువారు. లూత్ మేరీ వారి కుటుంబ సభ్యులు. కొమ్మనూరి సురేష్ బాబు క్యాన్సర్తో ఐసీయూలో ఉండగా దేవుడు ఆ బిడ్డలు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ముఖ్యంగా దాని నుండి బయటపడడానికి దేవుని అనుగ్రహంతో నింపబడాలని పూజ కోరువారు. పొడవపెట్టి మేరీ చూస్తున్న వారి యొక్క కుటుంబ సభ్యులు. దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడి ఈ యొక్క 3 సంవత్సరాల వ్యవధిలో దేవుడు దీవించి కాపాడినందుకు, ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతావందనాలు అర్పిస్తూ ఇక దేవుడి పూజను సమర్పించమని కోరువారు విచారణ సభ్యులు. ఈ తలపులతో పాటు మన యొక్క వ్యక్తిగత తలపులను జోడీకరించి ఈ యొక్క దేవుడి పూజలో యోగ్యంగా పాల్గొంటారు. మరణించినటువంటి మామిడి మరియమ్మ ఆత్మకు దేవుని విశ్రాంతిని ప్రాప్తిని కలుగు చేయాలని పూజలు కోరువారు. మామిడి కన్యా వారి కుటుంబ సభ్యులు. పితా పుత్ర పవిత్ర నామమున మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. దేవుడు ఎన్నిక చేసినటువంటి, దేవుడు పిలిచినటువంటి పిలుపుకు ఏ విధముగా యోగ్యులుగా ఉండాలి, ఆ యోగ్యతను బట్టి దేవుడు వారిని సంపూర్ణంగా ఫలితంగా దేవుడు దీవిస్తాడు అని ఈనాడు ప్రకటనలన్నీ తెలియపరుస్తున్నాయి. అందుకే ప్రభు తన యొక్క 12 శిష్యులను పిలిచి వారితో ఉండటకు, స్వార్థ నిమిత్తం పంపుటకు సంసిద్ధులను చేస్తూ ఉన్నారు. ఈ గడియలో తల్లి తీసుకురాలు పోలిస్తున్నది. జ్ఞానస్నానం పొందినటువంటి క్రైస్తవుడు దేవుని యొక్క వారసత్వానికి, దేవుని యొక్క పిలుపుకు యోగ్యులే. ఈ యోగ్యతను బట్టి దేవుడు వారికి ఉన్నటువంటి అంతస్తులను బట్టి పిలిచిన పిలుపుకు యోగ్యులుగా ఉండాలని తల్లి తెలుసులో కోరుతుంది.
వాక్కు చేతను మనం ఒకవేళ దేవునికి అపరాధం చేసి ఉంటే, ఎన్నిక చేయబడిన ఈ పిలుపుకు యోగ్యులుగా జీవించలేకపోయి ఉంటే, పాపాత్మలై ఉంటే, దేవా నేను పాపనయ్యా, నా పాపాలు క్షమించదని ప్రభువుని పశ్చాత్తాపడుతూ పాపమని పదం కోరుకుంటాను. అనంత ప్రేమలో
సన్మార్గుడవైతే పెడతో పట్టు వారికి సన్మార్గం ప్రవేశించినను నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్య వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసం ప్రకటించిన ద్వారా క్రైస్తవులైన వారి క్రీస్తు నామమున ప్రేరితమైన క్రియలను విమర్శించి అనుగ్రహ బలం దయచేయమని వేడుచున్నాము. మీతో పవిత్రాత్మ కలిసి వివేకం జీవించి పాలించి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనం చెప్పుము. మొదటి పట్టణము ఆమోసు
దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆది యందే ఆయన నిశ్చయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశం కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. మీ విషయంలోనూ అంతే. మీకు రక్షణను ప్రసాదించిన సువార్త సత్య సందేశమును మీరు ఆలకింపగానే మీరు క్రీస్తును విశ్వసించితిరి. అంతటా తాను వాగ్దానం చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించడం ద్వారా మీరు తనవారుగా దేవుడు లోపించను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనం పొందుదుము అందుకు ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభు వాకు. సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా. ఇది క్రీస్తు సువిశేషం.
నిత్యము కలుగుతుందా. ఆలకించిన వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మనం ఏ విధంగా నడిపిస్తున్నాడు. యేసువా వందన, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందన, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. నాటి పట్టణాలన్నీ కూడా కొద్దిగా ఘాటుగా గరుకుగానే ఉన్నాయి వినటానికి, అలాగే చెప్పడానికి కూడా కొద్దిగా ఘాటుగానే ఉన్నాయి. మామూలుగా అయితే ఈ యొక్క బోధన, ఈ యొక్క మొదటి పట్టణం కానీ రెండవ పట్టణం కానీ స్వార్థ పట్టణంలో కానీ మనం ఆలోచించినప్పుడు ఆ వాక్యాలు చాలా ఘాటుగా ఉన్నాయని చెప్పాలి. మొదటి పట్టణము ఆమోసు గ్రంథం నుండి తీసుకొనబడింది. ఆమోసు అన్న నామకరణానికి అర్థము బరువు మోయువాడు. దాదాపు మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రవక్తల అందరిలో కూడా చాలా చిన్నవాడు. ఆ చిన్న ప్రవక్తలో చివరి వాడని కూడా చెప్పాలి. ఈయన తెకోవా ఆ తెగకు చెందిన, అలాగే బెత్లెహేము దగ్గర ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆయన మాటలోనే చెప్తున్నాడు, ఆయన ఒక గొర్రెల కాపరి, అలాగే వ్యవసాయ చేయవాడు. ఎందుకంటే ఆయనకు అత్తి చెట్లు ఉన్నాయి, దాన్ని సాగు చేయడము అలాగే గొర్రెలను మేపుకోవడము నా వంతు అని అక్కడ ఆయన మాటలలో వివరిస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ మాటలకు ఇట్లు బదులు చెప్పాను, నేను ముక్తి కొరకు ప్రవచనం చెప్పువాడను కాను, నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభువే గొర్రెల కాపరి నన్ను పిలిచి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచనం చెప్పుము అని ఆజ్ఞాపించను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఆ పరిశుద్ధ గ్రంథ మాటలు మనం ఆలకించినప్పుడు ఆ వాక్యాలలో మనం చూస్తాము, నేను మందల కాపరిని, గొర్రెలు కాయవాడు. అలాగే నాకు అత్తి చెట్లు ఉన్నాయి, వాటిని పరామర్శించడం లేకపోతే వ్యవసాయం చేసుకోవడం నా పని. అలాంటి గొర్రెల కాపరి నన్ను దేవుడు పిలిచి ఉన్నాడు, దేవుడు ఎన్నిక చేసి ఉన్నాడు, దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎందుకు ఈ మాట, ఈ పులిపును లేకపోతే దేవుడు ఎన్నుకున్న విధానాన్ని, ఈయన ప్రవచించబోయే ఆ ప్రవచనానికి ముందు ఈ మాటలు చెప్తున్నాడు అంటే అక్కడ జరిగిన సంఘటన మనం గమనించినట్లయితే అక్కడ ఒక ప్రధాన యాజకుడు లేకపోతే అక్కడ ఒక కాపరి అని చెప్పాలి. ఆయన పేరు అమాస్య. ఆయన అంటున్నాడు ఆమోసుతో, దీర్ఘశాలి, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెళ్ళిపోము, ఇచ్చట ప్రవచనము చెప్పి పొట్ట పోసు కొనుక్కుము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఇందులో మాత్రమే చెప్తారు, మీరు ఏ విధంగా అన్నిగా భావించకండి. ఎందుకంటే ఈ ప్రవచనాలు ఉన్న తీరును బట్టి మాత్రమే చెప్తారు. ఇది ఎందుకు చెప్తున్నారు? ఆ ప్రవక్త ఏ విధంగా వారిని లేకపోతే మందలిస్తున్నారు, లేకపోతే దేవుని యొక్క కోపానికి మీరు దాపం అవుతారు, లేకపోతే శిక్షాలు అవుతారు. దేవుడు మిమ్మల్ని ఇదిగో ఈ విధంగా శిక్షిస్తాడు
దర్శిస్తాడు అని పలికే ముందు, ఈ మాటలను మనం గ్రహించే ముందు కొన్ని వాక్యాలను మనం చదువుకుందాం. ఉపదేశకుడి గ్రంథము 4వ అధ్యాయము, ఉపదేశకుడు 4వ అధ్యాయం 9వ వాక్యం. ఏకాకిగా ఉండుట కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలు. ఇరువురు కలిసినప్పుడు ఎక్కువగా సమర్థవంతంగా పనిచేయుదురు. ఒకవేళ నీవు నీ క్రియలను బట్టి, లేకపోతే నీవు బోధించిన బోధనను బట్టి నేను ఒక్కరినే అనుకుంటున్నావు, లేకపోతే నేను ఏకాకి అనుకుంటున్నాను, నాకు ఎవరు బలం లేదనుకుంటున్నావు, లేకపోతే నేను ఏ బలాన్ని కావాలనుకుంటున్నావేమో, నన్ను పంపిన వాడు నాకు తోడు ఉన్నాడు. తర్వాత వాక్యాలు చదువుతాం. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండటం, లేకపోతే ఆ ఐక్యత దాని గురించి వివరిస్తూ ఉన్నాడు ఉపదేశం. దాని యొక్క భావము ఇదిగో పంపిన వారు తోడుగా ఉన్నారు. ఏకాకిగా ఒక్కరి మాత్రమే సింగల్గా వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు అని కాదు. అది దేవుని యొక్క ఏర్పాటులో దేవుని యొక్క తోడుగా ఉంది ఆయన నడిపించబడుతున్నాడు. అనగా దైవ కార్యాలను సిద్ధించడానికి, దేవుని యొక్క కార్యాన్ని చేయడానికి, ఇదిగో నేను ఇక్కడ పంపబడ్డాను అంటే, నేను ఇక్కడ పిలువబడ్డానంటే, నేను ఇక్కడికి వచ్చాను అంటే, నేను ఇక్కడికి పని చేస్తున్నానంటే నీవు భావించే భావన కాదు. కేవలం నేను వచ్చింది పట్టకుడి కోసమా డబ్బు కోసం కాదు అనే మాట వివరిస్తున్నాను. ఆల్మోస్ట్ చివరి మాటలు మనం చక్కగా వింటాం. ఇదిగో నేను అనుకున్నట్టు నేను అలాంటి క్రియలు చేయడానికి కాదు, నేనా నా యొక్క స్థితియా, లేకపోతే నా కుటుంబమా, నాకేం పెద్ద ఏం లేదు, ముందు లేదు వెనక లేదు. నేను పెద్ద ప్రవక్తల కుటుంబానికి, యాజక కుటుంబానికి చెందిన వాడు కాదు. ఒక సామాన్యుడిగానే వచ్చాను, ఒక సామాన్యుడిగానే మీకు చెప్తున్నాను. ఏమంటే ఇది దేవుని వాక్కుగా పలుకుతున్నాను. నువ్వు అనుకున్న విధంగా, నువ్వు ఆలోచించిన విధంగా అలాంటి యోచన కాదు, సరికాదు, సరి చేసుకో. ఇదిగో నేను ఎలాంటి వాళ్ళనే, లేకపోతే నేను ఈ పిలుపు అందుకునే ముందు ఎలా ఉన్నానో నీవు గ్రహించు. నేను ఒక మందల కాపరిని, నా పని వ్యవసాయం చేసుకుంటున్నాను, అలాగే అతి చెరువులో నేను పరామర్శించుకుంటున్నాను. అలాంటి వాళ్ళను గొర్రెల కాపరిని నన్ను ఆయన ఎన్నిక చేశాడు, ఆయన పిలిచాడు, ఆయన నుండి ఇక్కడ పంపాడు. అంతేగాని నేను రాలేదు, నేను ఇంటికి రాలేదు, లేకపోతే నేను ఇక్కడ వచ్చే పని చేసేది నా నిమిత్తం కాదు. నువ్వు అనుకున్న విధంగా డబ్బు కోసం రాలేదు, పర్వత కోసం కాదు. ఇది ఆయన పంపాడు, ఆయన ద్వారా నేను ఎన్నిక చేయబడ్డాను, వచ్చాను. అందుకే ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, ఆమోసు చాలా చక్కగా దేవుడి కార్యాన్ని నెరవేర్చడానికి ఎదుర్కొన్న ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు. ఎక్కడ కూడా భయపడలేదు, జంకలేదు. అలాగే ఆయన వచ్చాడు ఆ గడియలో. అమాశ అనే వ్యక్తి ఆయన చెప్తున్నాడు, దీర్ఘశాలి, దీర్ఘదర్శి, నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇది నీ పని కాదు, ఇది ఇక్కడ కాదు చేయాల్సింది. నువ్వు ఒకవేళ యూదా ప్రాంతానికి వెళ్ళు, ఈ ప్రాంతానికి వెళ్ళు, ఈ ప్రాంతం కాదు, ఇక్కడ కాదు ఉండాల్సింది, నువ్వు ప్రవచనం చేయాల్సింది, నువ్వు బోధించాల్సింది ఇక్కడ కాదు. ఇక బేతేలు మాత్రము ప్రవచనాన్ని చెప్పకూడదు అని పలికినప్పుడు, ఇది ఎందుకంటే ఇది రాజాలయము, ఈ ప్రాంతము దీనికి చెందింది, మీరు వచ్చేదానికి లేదు, మీరు ఉండేదానికి లేదు, మీరు ప్రవచనం చెప్పేదానికి లేదు. చాలా కూలుగానే, అలాగే చాలా సున్నితంగానే ఈ ప్రవక్త కూడా సమాధానం ఇచ్చారు. ఎలాంటి భయాందోళన చెందకుండా, నేను భక్తి కొరకు రాలేదు, అనుకున్న విధంగా ఏదో ప్రవచనాలు చెప్పడానికో, లేకపోతే పూటకాలు చెప్పడానికో, మాయామంత్రం చేయడానికి నేను రాలేదు. నేను ఏమి చేయబడలేదు, నేను పంపబడలేదు. నేను పంపబడింది ఇక్కడికి రావడానికి కారణం ఉంది. అది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం, దేవుడు ఎన్నుకున్న కార్యం, దేవుడు మలచిన కార్యం, దేవుడు నా ద్వారా దీన్ని పరిపూర్ణం చేయవలసిన కార్యము ఉన్నది. దీన్ని నేను వివరించాలి, దీన్ని అర్థం చేసుకో, దీన్ని గ్రహించు.
ఆ ఇజ్రాయేల్ ప్రజలకు ప్రవచన చెప్పడానికి నేను వచ్చాను. అందుకు గల కారణం కూడా ఉంది. అక్కడ జరిగిన పూర్వ ఆ పరగాలు చూసినట్లయితే, చరిత్ర చూసినట్లయితే, ఇక్కడ యావే దేవుడు వలస ప్రాంతానికి పోతున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మధ్యలో ఉంటారు. ఆ మధ్యలో అయినప్పుడు అక్కడ వాడు ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేస్తారు. అది మన అబ్రహాం కూడా మొట్టమొదట కానాను దేశంలో ప్రవేశించేటప్పుడు అడుగు పెట్టినప్పుడు పాలు తేనె ప్రవహించే ఆ ప్రాంతాన్ని ఆ అడుగు పెట్టినప్పుడు ఆయన అక్కడ చిన్నటి రాతిని ఒక బల్లామాది చేసి అక్కడ అర్పణ చేస్తారు. దానిని బేతేలు అంటారు. అంటే పవిత్ర మందిరం, పవిత్ర నివాసం. ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఈ ప్రజలంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకు వెళ్ళాలి. కానుకలు అర్పించాలన్నా, పండుగలు చేయాలన్నా, దేవుని దర్శించుకోవాలన్నా వీళ్ళంతా కూడా యెరూషలేముకు పోవాలి. అలాంటి సమయంలో ఇదిగో అక్కడ ఉన్న రాజు నెపంతో అక్కడ 2 కోడెదూడలు చేశాడు. ఆ కోడెదూడలు చేసి ఇదే మీకు దైవం, ఇక్కడ మీరు ఆరాధించవచ్చు, ఇక్కడ మీకు పూజ పునస్కారాలు జరుగుతాయి, అక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఆ చెప్పిన గడియ ఆ రాజు యొక్క ఆజ్ఞ. అలాగే ఈ అమాస్య అనే వ్యక్తి ఆ కోవకు చెందినవాడు. ఆయన మరి ప్రవక్త దగ్గరికి వచ్చి, ఆమోస్ దగ్గరికి వచ్చి పలుకుతున్నాడు. ఆ మాట పలికినప్పుడు ఈయన ఆమోసు పలికిన సమాధానం కూడా, నేను ప్రవచనం చేయటానికి కాదు, ప్రభువు యొక్క వాక్కును, ప్రభు యొక్క మార్గాన్ని నేను సిద్ధం చేయడానికి వచ్చాను. ఏమిటి? మీరు ఆరాధిస్తున్న ఈ ఆరాధన, మీరు చేస్తున్న ఈ యొక్క బలి అనేది సమంజసం కాదు, ఇది తప్పు. మీరు దేవునికి, యావే దేవునికి పాపం కట్టుకొని మూట కట్టుకుంటున్నారు, విడిపోతున్నారు, దేవుడి నుండి వైదొలుగుతున్నారు. కాబట్టి మీకు క్షమాపణాన్ని వస్తున్నాడు, మిమ్మల్ని మళ్ళీ తన యొక్క బిడ్డలుగా చేసుకుంటున్నాడు. తాను చేసిన వాగ్దానం, మీరు నా ప్రజలందరూ నేను మీ దేవుని అవుతున్న వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి మరి ఒకసారి పంపుతున్నాడు. నేను చేస్తున్న క్రియలు, మీ యొక్క చేతులు రక్తసిద్ధమై ఉన్నది. బలులను అర్పించే విధానం కానీ, ఆ కోడెదూడలకు అర్పించే నైవేద్యం కానీ నాకు ప్రీతికరంగా లేదు, నాకు ఆనందకరంగా లేదు. నాకు కావాల్సింది మీ బలి కాదు, మీ యొక్క హృదయ పరివర్తన. ఈ బలి మీరు చేసే బలి కాదు, ఈ బలి సరి అనేది కాదు. ఈ మాట చెప్పడానికి ఆమోసుని ఎన్నిక చేస్తున్నాడు, అదేవిధంగా అక్కడికి పంపుతున్నాడు. అందుకే ఈ నెపాన్ని, లేకపోతే ఈ ప్రవచనాన్ని వారు అంగీకరించడానికి కష్టతరమైనది. కాబట్టి ఆ ఆమోసు అనే వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, దీర్ఘశాలి నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు ఒకవేళ పట్టకుడి కోసం వచ్చావో, లేకపోతే ఏదో వృత్తి కోసం వచ్చావో, వృత్తి కోసం వచ్చావో, ఇది ప్రాంతం కాదు, ఇక్కడ వదిలిపెట్టి వేరే ప్రదేశానికి పోవు. అది దేవుడు తన ద్వారా పలికి మాట కూడా చాలా కఠినంగా చెప్తున్నాడు. నువ్వు అనుకున్న విధంగా, నీవు ఆలోచించిన విధంగా నేను వచ్చిన ఆ ప్రవక్తను కాదు. ఇదిగో నేను పంపబడింది, లేకపోతే నేను ఎన్నిక చేయబడింది ఈ కార్యం చేయడానికి. ఈ మాట పలకడానికి కూడా ఈ అమాస్య అనే వ్యక్తి ఈ మాట చెప్పడానికి కారణం ఉంది. పూర్వవేదంలో మనం చూసినట్లయితే హెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుతున్నాం. హెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వాక్యం. పిలిబలి వ్యవధానం కొరకు, రొట్టె ముక్క కొరకు నా ప్రజల ఎదుట నన్ను అవమానపరుస్తున్నారు. మీరు చంపకూడని వారిని చంపి బ్రతకకూడని వారిని బ్రతికిస్తున్నారు. మీరు నా ప్రజలకు అబద్ధం చెప్పగా వారు నమ్ముతున్నారు. తర్వాత వాక్యాన్ని చదువుతున్నారు. ప్రజలు నా ప్రాణములను మీ గుంపులో పెట్టుకొనుటకు మీరు వారు మంద బంధములను నేను అసహించుకుంటాను. ఈ చేతుల నుండి వారిని లాగివేసి
3:5. నా ప్రజలను కారణం ఇదే. ముందు వచ్చిన వారు తర్వాత ఈ అమాస్య అనే వ్యక్తి కూడా ఇదే చేస్తున్నాడు. ఈయనే మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్తకు. ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు అబద్ధికులు అనేది అక్కడ వివరణ చేస్తున్నాడు. అంటే నాకు సంతోషాన్ని కలిగిస్తే, నా వైపు ఉంటే, నా వైపు మాట్లాడితే, నన్ను పొగడితే, లేకపోతే నాకు ఆహారం పెడితే మీరు దీవించబడును కాక. ఒకవేళ నన్ను పిలవకపోతే, నన్ను పట్టించుకోకపోతే, నాకు ఆహారం పెట్టకపోతే మీరు శపించబడును కాక. ఈ విధంగా మీ పంటికి ఆహారం కోసం, లేకపోతే మీరు ఆహారం గురించడానికి కోసం, సంతృప్తి పడడానికి కోసము ఈ విధంగా ప్రవచనాలు మీరు చేస్తున్నారు. అది వ్యర్థము. ఈ మాట చెప్పడానికి గల కారణము అప్పుడు ఉన్న ఆ ప్రవక్తను ఉద్దేశించి, అందుకే ఈ సందర్భం కూడా అక్కడ తెలియజేస్తున్నాను. కానీ ఆమోసు కలిగిన మాట, ఆమోసు ప్రవచించే ఆ ప్రవచనము దీనికి విరుద్ధం. ఇది చేసింది, చేస్తున్నది మీరు అని తెలపడానికి ధైర్యంగా సంతోషించలేదు. మీరు చేస్తున్న ఈ క్రియ సరికాదు, మీరు ఆపివేయండి, ఇంతటితో ఆపండి. ఇది దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు చిత్రించిన విధం ఈ విధముగా ఉండాలి, ఈ విధముగా కొనసాగించబడాలి అని తెలియజేస్తున్నాం. క్రీస్తునామందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉన్నతమైన లేకపోతే పవిత్రమైన ఈ పిలుపు దేవుడు అందుకున్న, లేకపోతే దేవుడు ఎన్నిక చేసిన ప్రతి క్రైస్తవుని కూడా ఇవ్వబడింది. క్రైస్తవులుగా, క్రైస్తవురాలుగా ఈ పవిత్రమైన పిలుపు ఎన్నిక చేయబడింది. అందరం కూడా యోగ్యులమే, దేవుని యొక్క వారసులమే, ఆ విశ్వాసానికి పాత్రులమే. మనము మన క్రియలను బట్టి, మనము మన ప్రవర్తన బట్టి, మనము మన యొక్క నడవడికను బట్టి ప్రభువుని దర్శించుకోవాలి, దేవుని కనుగొనాలి. దీర్ఘశాలి అంటున్నాడు. ఆ గొప్ప పదాన్ని వాడుతున్నాడు. ఎందుకంటే ఈ అమావాస్యకు తెలుసు ఈయన యొక్క స్థితి ఏమిటో, ఈయన యొక్క ప్రవచనము పంపడానికి గల కారణం ఏమిటో గ్రహించాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఈ బోధించిన బోధన ఎంతవరకు మనము ఉన్నతమైన ఔన్నత్యాన్ని ఈ క్రైస్తవ తత్వంలో పొందుతున్నాం, ఈ విశ్వాసాన్ని నిలుపుకుంటున్నాం. దేవుడు మనకు ప్రసాదించిన ఈ వరాన్ని మనము సంక్రమించుకుంటున్నాము. అందుకే మనము చక్కగా 2వ పఠనంలో చక్కగా ఆరంభించాము. పౌలు భక్తుడు ఎఫెసీయుల యొక్క సంఘానికి రాస్తూ పలికిన మాట 3వ వాక్యం చూడండి. క్రీస్తునందు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు దివ్యలోకము ప్రతి ఆధ్యాత్మిక ఆశీస్సును వసగలి. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఈ ఉన్నతమైన పిలుపుకు అందరము పిలువబడి ఉన్నాము. ఈ ఉన్నతమైన స్థితికి అందరం కూడా ఆహ్వానింపబడుతున్నాం. ఈ ఔన్నత్యాన్ని, ఈ ఉన్నతమైన స్థితిని మనము నిలుపుకోవాలి. ఇది దేవుడిచ్చిన ఉదాహరణ, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన వరము. మనము క్రీస్తుని అనుచరులుగా ఉండటం, క్రీస్తు యొక్క అనుచరులుగా మనం జీవించడం. ఈ వరాలను మనం ఏ విధంగా పొందాము? మొదటగా అపారమైన తన కృపను బట్టి రక్షణను పొందుతున్నాము. పిలువబడిన ప్రతి క్రైస్తవుడు ఈ రక్షణ కోసము పిలువబడుతున్నాము, రక్షింపబడ్డాము. రక్షణ మనకు కలుగు చేయబడింది. రెండవది, మనం చేసిన తప్పిదములను, పాపములను క్షమాపణ దేవుడు కలుగు చేస్తున్నాడు. ఇది ఆయన ఉదాహరణ, ఇది ఆయన కృప, ఇది యొక్క అనుగ్రహం. ఆయన మనకు ఉచితంగా
దేవుని యొక్క కృప నుండి మనం ఉచితంగా పొందుతూ ఉన్నట్టు. అందుకే తన వారిగా లేకపోతే దత్తపుత్రులుగా దేవుడు మనకు వారసత్వాన్ని కలుగు చేస్తున్నాడు. ఆ ఉన్నతమైన ఆ స్థితికి మనము పిలువబడినప్పుడు ఎలా ఉండాలి? పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోకం సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నిక చేసెను. యేసు ఆరాధన, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఎందుకనగా ఆయన యొక్క రక్తము చే మనము కలిగి వేయబడ్డాము. రక్షణ వసగబడింది, పాప క్షమాపణ వసగబడింది. అందుకే దేవుడు తనకు ఉన్నతమైన ఆ స్థితిని మనం పొందాలని, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆ ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా కుమార్తెలుగా చేయబడుతూ ఉన్నాము. ఆయన చెంతకు పిలువబడుతున్నాము. ఎందుకంటే ఆయన సంతోషము సంకల్పం అదేమిటి? దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితంగా వచ్చిన ఈ కృప వరం బట్టి మనం దేవుని ఎప్పుడు కూడా సదా స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఎన్నిక చేయబడి ఎన్నిక పిలువబడిన ఈ పిలుపు యోగ్యులంగా మనం ఉండుటకు, ఈ యోగ్యతైన స్థితిని మనము తగ్గించుకోవడానికి. అందుకే ఆత్మ మనము ప్రతినిత్యముగా తన వారిని చేయడానికి వసగబడుతుంది. దేవుడు వసగిన ఔదాత్మమైన ఆ దేవుని అనుగ్రహాన్ని పొందడానికి, సంపూర్ణంగా ఆ స్థితిలో మనం ఉండడానికి క్రీస్తు పరిపూర్ణంగా మనము ఏర్పాటు చేసిన ప్రణాళికను కొనసాగించడానికి ఆత్మ మనలను నడిపిస్తుంది. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీరు నేను ఈ ప్రసాదించబడిన ఈ అనుగ్రహం పిలువబడిన ఈ పిలుపుకు యోగ్యముగా ఉన్నామా? ఉన్నతమైన స్థితిలో ఉన్నామా? దేవుని యొక్క ఉదాత్తంగా పొందిన దేవుని యొక్క అనుగ్రహానికి సంతోషకరంగా ఉన్నామా అనేది మనం ధ్యానం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా ఈ పిలువబడిన పిలుపుకు యోగ్యతను మనము పొందుతున్నామా అనేది. అందుకే స్వార్థ పఠనం కూడా చాలా కఠినంగానే చెప్తున్నారు. ఆ బోధన కూడా చాలా కఠోరంగానే ఉంటుంది. ఎవరైనా ప్రజలు ఇదిగో పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెందితే, మీ బోధనను బోధించితే వారికి ఇదిగో అనుగ్రహాన్ని ప్రసాదించు. ఎవరైనా మీ బోధనను ధిక్కరిస్తే, తిరస్కరిస్తే సూచకంగా మీ కాలి పూలను అక్కడ దులిపి పోదు. చాలా కఠినమైన పదాలు, చాలా ఘోరమైన పదాలు. అందుకే ప్రతి మాటలో కూడా ప్రభు ఉచ్చరించే విధానాన్ని బట్టి స్వీకరించే ఆ పిలుపును అందుకున్న వారు ఉన్నతంగా యోగ్యులుగా జీవించడానికి యోగ్యతను దేవుడు ప్రసాదించడమే కాకుండా అయోగ్యమైన స్థితిలో ఉంచడానికి ఆత్మను కూడా వారికి పంపుతున్నారు. అందులో కూడా ఇంకొకటి కూడా ఉంది. మీరు వచ్చారంటే, మీరు వెళ్ళాలి అంటే ప్రతి ప్రదేశంలో కూడా కనీసం 2 అంకెలు తీసుకోండి. 2 అంకెలు కూడా అవసరం లేదు. మీరు జాలనైనా జోలనైనా తీసుకుని పోవాలి. అది కూడా మీరు తీసుకుని పోకూడదు. ఎందుకంటే ఏ గ్రామంలో మీరు ప్రవేశిస్తారు, ఏ ఇంట మీరు ప్రవేశిస్తారు, అది ఇది బోధన విధానం. బోధకు దేవుని యొక్క మార్గాన్ని సిద్ధం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క బోధన విధానంలో అనుపెరగని విధముగా ప్రతి క్రైస్తవురాలు తన వంతు పాటుపడుతున్నారు, తన వంతు కష్టపడుతున్నారు. దేవునికి యోగ్యంగా ఉన్నతమైన స్థితిలో ఉండటానికి. కానీ కొన్ని పర్యాయాలు మానవ బలహీనత వల్ల మనము బలహీనము అవుతున్నాం. కానీ పిలిచిన వాడు, ఎన్నిక చేసిన వాడు తన వారిని తనను తన అయిన విధంగా మలుచుకుంటాడు. దానికి నిదర్శనం పౌరుడు. ఏ విధంగా అయితే క్రైస్తవ విశ్వాసాన్ని ధృవీకరించాడో, క్రీస్తు యొక్క అనుచరులనే హింస పెట్టాడో, అలాంటి వారినే తన యొక్క సేవకుగా ఎన్నుకున్నాడు. ఎన్నిక చేయడం ముందు తన యోగ్యత ఏం లేదు. ఎన్నిక చేసిన తర్వాత యోగ్యునిగా తనను మలుచుకున్నాడు.
జీవించినప్పుడు చాలాసార్లు నేను విన్న మాట, సిలువ వేసుకున్న క్రైస్తవులన్న క్రీస్తు అనుచరుడు కనుక చాలా చిన్న చూపు. రెండవ మాట, ఎప్పుడు కష్టాలే. మూడవ మాట, వీరు ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒకటి అపకారం జరుగుతుంది. వాస్తవికత నేను చెప్తాను చూడండి. క్రీస్తు అనుచరుడు క్రీస్తు యొక్క సహచరుడు ఉండటం వల్ల అపకారం జరగదు. దాని నిదర్శనము, అందరూ ఆ యొక్క పడవలో వేదన చెందుతుంటే ఎవరు వీళ్ళు తప్పు చేశారో ఎవరు ఇక్కడ పడవ నాశనం అవుతుందంటే అందరూ చూసినప్పుడు అందులో ఉన్న ప్రవక్త మూలం పడబడి దానికి వేరే కారణము నన్ను దాంతో పడేయండి, నేను దాంతో పడిపోతాను. కారణం ఏంటంటే దేవుడు నాకు ఆజ్ఞ వేశాడు ఈ చోటకు పోవాలి, కానీ నేను దాన్ని మళ్ళించి ఇక్కడికి వచ్చాను. కాబట్టి నన్ను తొలగించండి, మీకు ఏ అపాయమో ఏ అపకారం జరగదు. 7 రోజులు దాదాపు చేపలో అలాగే ఉండి తర్వాత రోజుకు ఆ చేప చేయించింది. అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఇక్కడైతే మీరు గమనించండి, సేవా కార్యాలను క్రైస్తవులే చేస్తారు, క్రీస్తు అనుచరులే చేస్తారు. ఈ సేవా కార్యం అనేది ముందు మీరు గమనించినట్లయితే ఇక్కడ లేదు. దానికి నిదర్శనము ఏదో దేశానికి నుంచి వచ్చినటువంటి మదర్ తెరీసా గారు. ఈ దేశం కాదు, ఈ ప్రాంతం కాదు, ఈ భాష కాదు, అలాగే ఆమెకు ఏమీ తెలియదు. కానీ ఆమెను కాళీ మాత అని ఇప్పుడు కూడా పిలుస్తారు. ఎందుకంటే మీరు ఒకవేళ కలకత్తా పెడితే కాళీ టెంపుల్ ఈ చివరి గది, ఆ చివరి గదే ఆమెకు ఇచ్చింది. అటుపక్క కాళీ టెంపుల్ ఉంటుంది, ఇటుపక్క ఆమెకు చివరి గది ఇచ్చారు. ఆ చివరి గదిలో ఆమె మొట్టమొదటగా ఈ యొక్క పేషెంట్ అందరినీ కూడా ఉంచి అక్కడ నుండి మొదలుపెట్టింది. అంత ఉన్నతంగా అలాగే అంత ప్రేమపూర్వకంగా సేవాతనాన్ని చేసింది. చివరి మాట మీరు విన్నట్లయితే, ఒకవేళ ఇంటర్వ్యూ కానీ ఏదైనా మీరు చూసినప్పుడు అందులో మీరు గమనించండి, ఆ పలికిన మాట, పేదలను, అభాగ్యులను, రోగులను అలాగే దిక్కులేని వారిని సేద తీర్చినప్పుడు వారికి పురుగులు పట్టిన లేకపోతే శరీరము హీనంగా ఉన్న వారిని చేతులతో పట్టుకొని వెళ్తారే, ఏ విధంగా నీవు దీన్ని భరిస్తావంటే లోపలికి తీసుకెళ్ళి మనసును చూపించి, ఇక్కడ నాకు శక్తి ఉంది, ఇక్కడ నుండి నేను ఈ సేవను ప్రారంభించాను. క్రీస్తు యొక్క సహచరురాలను, క్రీస్తు యొక్క అనుచరురాలను, క్రీస్తు యొక్క ప్రబోధకురాలను నేను. ఆయన నాకు శక్తి, బలం, అబలహీనత ఆయన అయితే నాకు. అందుకే నేను ప్రతిరోజు కూడా ఏ కార్యం చేయాలన్నా మొదట ఇక్కడ ఉండిన తర్వాతే మిగతా కార్యం. అందుకే ప్రపంచ దేశం అంతా కూడా ఆమెను అంతగా ప్రయాణించుకున్నాను. ఇప్పుడు నీ వంతు ఆవు. మనం ఏ విధంగా దీనికి సాక్షులం అవుతాం, ఏ విధంగా సాక్షిభూతం అవుతాం, ఏ విధంగా మన వంతు క్రీస్తు యొక్క అనుచరులుగా ఉండగలం. ఆనాడు ప్రభువు ఎన్నిక చేసి తన యొక్క శిష్యులను పంపారు. ఈనాడు క్రైస్తవురాలుగా నిన్ను నన్ను ఎన్నిక చేసి పంపుతున్నాడు. మనము వెళ్ళే ప్రదేశంలో ఏమి చేయగలం? నేను 2 మాటలు చెప్తాను. మొదటి మాట, నేను ఇక్కడికి రావడానికి కారణం. రెండవ మాట, ఇక్కడికి వచ్చిన తర్వాత కారణం. ఇక్కడికి రావడానికి కారణం నాకే లేదు, ఎందుకంటే నేను ఊహించలేదు. అలాగే ఇక్కడికి పోవడానికి కారణం నాకే తెలియదు, ఎందుకంటే నేను ఊహించలేదు. రెండూ తెలియదు. తర్వాత ఇక్కడ ఉన్న తర్వాత నేను చూసినది. మీరు గమనించండి, లేకపోండి, ప్రతి ఇంటిని గమనించాను, ప్రతి వ్యక్తిని గమనించాను. వారి యొక్క భావాలు, వారి యొక్క ఆలోచనలు నేను గమనించినప్పుడు, తర్వాత నేను సందర్శించినప్పుడు, నేను చూసినప్పుడు పలికిన ఒకే మాట ఇప్పుడు కూడా నా మధ్యలో ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు స్థిరస్థాయిగా ఉండిపోతారు. చివరిగా వచ్చేటప్పుడు స్వామి నేనేమో తప్పు చేస్తే క్షమించని స్వామి 2 చేతులు. నేను ఎక్కడ చూడలేదు ఈ యొక్క ఆచారం, ఈ యొక్క విధానం. ప్రతి ఇంటిలో కూడా అదే.
కానీ ఎందుకు అంటున్నారా ఏమో నాకు ఇప్పటికీ తెలియదు. ఆ భావన తర్వాత ఆలోచన అంత ప్రేమగా చూస్తున్నప్పుడు, అంత ఆప్యాయంగా చూస్తున్నప్పుడు ఏమి జరిగిందని నేను కూడా బాధపడుతుంటాను సార్. ఎందుకు వీళ్ళు అన్నారా, ఏమేమి జరగలేదు, మరి ఎందుకు? కానీ ఒకటి మాత్రం, ఇక్కడికి వచ్చిన ఏ గురువునైనా కానీ ప్రేమిస్తారు. యేసు ఆరాధన, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఇక్కడికి వచ్చిన గురువు పోవడానికి కష్టం. ఇది కూడా ఎందుకంటే అధికమైన ప్రేమ, చాలా అధికమైన ప్రేమ. నిజంగా ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఉన్నప్పుడు వాళ్ళ భావం ఏంటంటే కనీసం ఒక సంవత్సరాన్ని పని చేస్తే చాలు అనే భావంలో ఉంటారు. కారణం ఏంటంటే మీరు మీ యొక్క విశ్వాసం అనేది బలంగా ఉన్నది. అందుకు నేను కారణాలను చెప్పలేదు. ప్రతి కుటుంబంలో జరిగిన దేవుడి ఘనమైన కార్యాలు, అలాగే బయట నుంచి వచ్చే క్రైస్తవేతరులు, హిందువులు కానీ ముస్లింలు కానీ మిగతా కానీ మీరు గమనించారు లేదా, నేను వచ్చినప్పటి నుంచి వాహనాలు, అవి కారు కావచ్చు, బైక్ కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ప్రతి నెలలో 2, 3, 4 కంపల్సరీగా వస్తాయి. ఏమంటే అది పోవాలి, బ్రేక్ చేయించుకోవాలి. ఇది ఆనవాయితీ వస్తుందేమో తెలియదు, కానీ నేను చూసింది 3 సంవత్సరాలు ఎక్కువగా కొన్న ప్రతి వస్తువు కానీ ఇక్కడికి రావడము, ప్రేర్ చేయించుకోవడం ఉండదు. మన క్రైస్తవులని మాత్రమే అంటారు, హిందువులు కానీ ముస్లింలు కానీ ఏ వస్తువు కానీ. రెండవది, ఏ అపాయం లేకపోతే ఏ అనారోగ్యం జరిగినా మొట్టమొదటి గుళ్ళేకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. వచ్చిన తర్వాత అయ్యా వాళ్ళనేది పాస్టర్ గారు మాకు ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేయనప్పుడు వాళ్ళు వివరించి చెప్తారు. జరిగిన తర్వాత మళ్ళీ దేవుడు కార్యం చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ థ్యాంక్స్ మాసం కదా, అట్లా మళ్ళీ వచ్చి దేవుడికి వందనాలు అర్పిస్తారు. ఇది బలపడుతున్నది, బలంగా ఉందంటే మన విశ్వాసం బలంగా ఉంది, మనము పంచే ప్రేమ బలంగా ఉంది. మిగతా విషయాలంట అది నేను ఎప్పుడు ఆలోచించడం పడుచుకోను. నా సమాధానం ఒకవేళ ఏమన్నా కానీ వారికి చిన్న మాత్రమే ఆన్సర్ ఉంటుంది, ఇంకేమో. ఎందుకంటే అసలు లేదా సమాధానం చెప్పడం ఎప్పుడు ఉండదు. కానీ ఇంత మంచి జరిగినప్పుడు, ఇంత సంతోషకరమైన, ఇంత ఆనందకరమైనప్పుడు, ఇంత మేలు జరుగుతున్నప్పుడు, దేవుని యొక్క దీవెన ఇంతగా ఉన్నప్పుడు, ఇంతగా దేవుడు ఆశీర్వదించబడుతున్నప్పుడు మన నుండి కూడా దేవుడు కోరుకునేది ఇంకా ఎంతగా మనం దేవుని యొక్క స్వార్థం అందించాలి, దేవుని ప్రేమను పంచాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సత్య సంపూర్ణ తండ్రి, నీవు ప్రవచించిన ప్రవచనాలను బట్టి ఆమోస్ ప్రవక్తలని క్రైస్తవులుగా పిలువబడిన మేమందరం కూడా ఇదిగో తండ్రి, నీవు పలికిన విధంగా వెళ్ళి సకల జాతి జనులకు నీ యొక్క నామంలో జ్ఞాన స్నానం వచ్చి నీ విడుదలగా చేర్చుకున్నాను. అయోగ్యమైన స్థితిలో మేము ఉండాలి తండ్రి. క్రైస్తవులుగా పిలువబడుతున్న తండ్రి, ప్రత్యేకంగా మా అందరికీ కూడా మా జీవితాలను సమర్పిస్తున్నాం. పరిపూర్ణమైన స్థితిలో ఉండటానికి పౌరభక్తులు ఎఫెసీయుల సంఘానికి ప్రవచనాలను బట్టి తండ్రి, మీరు మాకు ప్రసాదించినటువంటి ఉచితమైన ఈ యొక్క ఆధ్యాత్మిక ఆశీస్సులను, ఈ వరాలను మేము బదిలీపరచుకొని ఆత్మతో నడిపించబడినట్టు మాకు అయోగ్యతను ప్రవర్తించండి. అలాగే నీవు ఏ విధంగా అయితే ఇదిగో తండ్రి మమ్ము పరిపూర్ణమైన బిడ్డలుగా, నీ యొక్క స్వార్థ బోధకులుగా ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని పుచ్చుకున్నప్పుడు మాకు ఏం చేశారు, దాన్ని నిలుపుకోవడానికి మేము శక్తిని ప్రసాదించాము. మా నాలుగు మారని చేయించున్నాము తండ్రి. అందరం ప్రకటించి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును Father,
మన యొక్క తల్లి తీసుకుని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జయన్ దేవుని దీవించి తన కృపానుగ్రహములతో ఆయుర్వేదంలో సాధించి స్వార్థను బోధించటం ఈ యొక్క బోధన ద్వారా ఆలోచించబడుతున్నటువంటి విశ్వాసులను సన్మార్గం నడుపుతారు వారి శక్తిని ప్రసాదించాలి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన యొక్క సంఘం కోసం ప్రార్థన చేద్దాం, మన విచారణ కోసం ప్రార్థన చేద్దాం, కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అనుగ్రహంతో పరిపూర్ణంగా దేవుని యొక్క వరాలతో నింపబడి జ్ఞానంలోను ప్రాయంలోను దేవుడు అధికంగా దీవించాలి. చిన్న బిడ్డలందరినీ కూడా దేవునికి సమర్పిస్తారు. ముఖ్యంగా వారి యొక్క ఆలోచిస్తున్నటువంటి ఈ యొక్క వాక్కులను అదేవిధంగా బోధిస్తున్నటువంటి సత్యోపదేశం వారు గ్రహించి దేవుని యొక్క అడుగు జాడలను నడుచడానికి, దేవుని యొక్క వాక్యానుసారం జీవించడానికి దేవుడి శక్తిని ప్రసాదించాలని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన యొక్క కుటుంబ అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. కష్టాలతో బాధపడుతున్నటువంటి, వ్యాధి బాధలతో సతమతమవుతున్నటువంటి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి, ఉద్యోగరీత్యా ఇబ్బందులు పడుతున్నటువంటి, ముఖ్యంగా వివాహ అంతస్తులో ప్రవేశించిన వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈ గడియలు ఈ సమయంలో ఏ కుటుంబం అయితే చిన్నమైన శాంతి లేక, సమాధానం సత్యత లేక బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని దీవించాలి, దేవుడు అధికంగా వారిని బలపరచాలి, దేవుడు వారిని ఆశీర్వదించాలి. ముఖ్యంగా కష్టాలను, బాధలు, వ్యాధి, శోధన జయించడానికి దేవుడు వారికి ఒక మార్గాన్ని చెప్పాలి. దేవుడు వారికి శక్తిని భరించడానికి దయచేయాలని ప్రార్థన చేద్దాం. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దేశ నాయకుల కోసం, రాష్ట్ర నాయకుల కోసం, మన యొక్క సంఘ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. ఈ గడియలో ఈ సమయంలో ఎదుర్కొన్నటువంటి సంక్షోభం, ఆర్థికపరమైనటువంటి, సంఘపరమైనటువంటి, సంక్షేమపరమైనటువంటి పథకాలు వారు యోచించగా ప్రజల యొక్క పాలనలో ప్రజలను పాలించడానికి దేవుని యొక్క జ్ఞానవరాలను ప్రసాదించి వారిని నడిపించాలని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క అనుగ్రహంతో వారిని నింపబడాలని ప్రార్థన చేద్దాం. దేవుని అధికంగా వారిని దీవించాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క సమయంలో నాయకులు పరిపాలనలో నిస్వార్థంతో దేవుని యొక్క మార్గాలను చిత్తాన్ని ఎరిగి సన్మార్గం నడిపించడానికి శక్తి ప్రసాదించిన మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నాటి పది పూజలు మనం విన్నవించిన విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క దయా కృపానుగ్రహం దేవుని అధికంగా దీవించబడాలి, దేవుని యొక్క అధికమైన వరాలు వారి మీద ఉపయోగించబడాలని ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపానుగ్రహంతో పరిపూర్ణంగా నడిపించబడాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా గడియలు నూతనంగా ఈ యొక్క విచారణను బాధ్యతను చేపడుతున్నారు. రాబోతున్నటువంటి గురువుల కోసం ప్రార్థన చేద్దాం. ఆ గురువులు దీవించబడాలి, దేవుని యొక్క అనుగ్రహంతో నడిపించబడాలి, దేవుని యొక్క జ్ఞానవరాలతో నడిపించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇక్కడ నుండి బదిలైపోతున్న వారి కోసం ప్రార్థన చేయండి. గడిచిన ప్రదేశంలో దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృపతో నింపబడాలని, నడిపించబడాలని ప్రార్థన చేయండి. మనందరం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అనుగ్రహంతో నింపి నడిపించాలని మా నాథుని కుమారుడు యేసుక్రీస్తు ద్వారా చేయించున్నాం తండ్రి. ఆమేన్. పాఠం నంబర్ 147. ఆదరించుమయ్యా ప్రభుదయా
సృష్టించని సర్వశక్తికైన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లు ప్రార్థించండి. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీకు మొదలుపెట్టి మనసు సమర్పిస్తున్నటువంటి ఈ శ్రీ సభ అర్పణ దైవీక్షింపు నీ అర్పణ ఆహారం గురించిన మేము నీ విశ్వాసము పాత్రమగుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యథోక్త మేము మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏదైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినావు. అతని ద్వారా ఎంతో ప్రేమతో అతని నూతనీకరించినవి కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించిన వారిని సృష్టించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయంతో నీ మొదలు అర్పించుకుంటాను కావున సమీతమున మేము నీ స్థితిగా చేయుట ఎట్లనగా నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ సృష్టి అంతే నేను స్తుతించయుక్తము. ఏదైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం సమస్తం జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మాధ్యాన్ని సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామం నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొలుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునై యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణ నెరవేర్చుచున్నాం. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏదైనా
విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్ర, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధరపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని వచనాలను వస్త్రములను అద్భుతమైన ఉత్తాన మోక్ష లోకమును స్మరించుచు అతడు మరల వేచేది ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతలు అర్పించుతున్నాము. ఈ పవిత్ర శరీరపై ఒక కాలకలను ప్రీత వీక్షింపవలని మాలుకొనుచున్నాము. తన మరణం ద్వారా మీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీరంలో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉన్నట్లు దయచూపుము. అతడు మీకు నిత్యాత్మగా రూపొందించునుగా. నీ వెతిక చేసిన పుణ్యాత్మతో ముఖ్యంగా పవిత్ర కన్యు దేవమాతైన మరియమాతతో ధన్యులైన అపోస్తులతో వేద సాక్షులతో సకల పునీతులతో మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయి. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతరికి శాంతిని శ్రేయస్సు ప్రసాదించినట్లు ప్రతిపాదించున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ గురువులను మా గాలి వారి అపోస్తలిక పీఠాధిపతులను తదితర పీఠాధిపతుల గురువులందరినీ నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును నిలబడము. దైవమాతని కృపలమా సర్వీస్ ప్రత్యేకులు గడియలు ఇక సంఘాన్ని పొందుతున్నాము. ఇక్కడ చేయడం బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నీవు నా కోసమిన ఈ యొక్క సేవాదూపలను బట్టి నీ వసతిని ఈ యొక్క క్రియాదూపలను బట్టి తండ్రి పరిపూర్ణంగా గావించటకు సంతోషంగా ఆనందకరంగా ఉండటకు నీవు దీవించిన విధానం బట్టి నీవు కృతజ్ఞత వందనాలు అర్పిస్తున్నాను. నిశ్చితం ప్రకారం నీ సంపూర్ణ ప్రజల మనవాళ్ళు ఆలోచించండి. దయగల తండ్రి, నలు దేశం చెందిన బిడ్డలందరినీ కనికరించి నీతో సఖ్యపరచుకున్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ లోక వీడిన వారందరికీ నీ రాజ్యంలో చేర్చుకున్నాం. మేము నచ్చే నీ మహిమను వీక్షించుకుని నిత్యాన్ని పొందుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా అందరూ చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులు లోకములకు దయచేయించున్నావు. వానితో
పవిత్రాత్మ ఏకమయ్యుండు నీకు యుగ యుగము గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితంగా జపించడం. ప్రభువానికి కీడకు రక్షకు మైలుల మాకు శాంతిని ప్రసాదింపు. ఈ దయాకరమైన పాపముక్తులు చేసి అన్ని కలతలు సర్వదా కాపాడు. మీ మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాము, మా శాంతిని మీకు ఇస్తున్నాము అని మీ అపోస్తలుడు ఇచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను కీపక నీ శ్రీ విశ్వాసమును రక్షింపుము. నీ ప్రకారం నీ సర్వ శాంతి ఐక్యతను అనుగ్రహింపు. వివేకమును జీవించు పాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వర విరిపిన ఇదిగో లోకం యొక్క పాపను పరిహరించు ప్రభు. ఇవెందుకు లోబడిన మీరు ధన్యులు. Amen.
విన్యాసాలు చేసి చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నా కుటుంబానికి చేయండి. క్రీస్తుని పక్కల నుండి గాయపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నా ధైర్యంలో చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థనను అందించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోండి. నేను మెడబాయినట్లు చేయండి. దుష్టశక్తుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయంలో నన్ను తెచ్చుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను పరిపూర్ణ ఫలంలో చెప్పు. మహామధంతో నేను మంచి చేసువా దాసురాలైన నేను దేవగారి సమీపంలో మోకాళ్ళ నుంచి శాస్త్రాలపై నా చేతులను నా కాళ్ళను తొలిచినారు. నా ఎక్కలని ఇచ్చినారు అని దేవవారి గురించి పూర్వకాలం ముందు దాని దీర్ఘదర్శి యోచించిన దాన్ని నేను జ్ఞాపకపరుచుకొని దేవవారి యొక్క 5 గాయాలను భక్తి పట్టుదలతోనూ దుఃఖంతోనూ నా అంతరంగంలో విచారించి తలపుచే ధ్యానించని సమయం ముందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమాను, సుఖత పుణ్యలను, నా పాపము మీద నిజమైన మనస్తాపమును, వారి ఎదురు నమ్మికే దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ఉదయింపవలేనని నా మంచి చేసువ దేవరాని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బహుమానిగా అర్పించుచున్నాను. ఆమె పూర్వకం చెప్పము. నిత్యగురునే ప్రభువా, మీ గురుని పరిశుద్ధ హృదయాన్ని సురక్షితంగా ఉంచుకోనండి. మీ పవిత్ర శరీరం తాకిడి వారి కథలను అతిపావనంగా ఉంచండి. మీ మహిళలు పట్టం చేపబడిన వారి కథలకు లోకములను సౌకర్యంగా ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉన్నట్లు చేయండి. మీ నిరుపేమ వారి అవకాశం నుండి కాపాడుగాక. వారి ప్రయత్నములు ఫలవంతమవుగాక. వారి పరిచయం పొందు వారి లోకంలో వారికి ఆనందంగా వారిని మోసగి పరలోకంలో వారి నిత్య భాగ్యం యొక్క గ్రహణాన్ని చింతగించండి. వర్షం పరుచము తప్పనితో సంస్థలను నడిపించి సర్వేశ్వర, మేము జీవనం చేయటంలో బ్రతుకటంలో ఉండటంలో కావాలని కర్త, మాకు చాలినంత వానకైన కాలంలో కురియను పై పంటలు పెరగను అవధానం పరిగణించడం దుఃఖచే నోదించండి. మేమంత తాత్పర్యంతో మీదైన ధర్మ గౌరవించి మీకు సేవ చేసి మోక్ష సంపదను ఆశ్రయించబోదను అనుగ్రహించడం స్వామి. మా నాదులైన క్రీస్తునాథుని దివ్యముఖం చూసి మనలన్నింటినీ మాకు దయచేయండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. ప్రియ సహోదరి సహోదర, కొద్ది సమయం మాత్రమే మొదటగా ఈ యొక్క రాబోతున్నటువంటి ఇక్కడ బదిలీయబోతున్నటువంటి నేను త్వరితంగా ఈ యొక్క కార్యాలను జరగాల్సిన సిద్ధంగా కారణం మేత్రాసనం యొక్క అధికారపూర్వకమైన లేఖ ప్రకారం ఈ యొక్క ఆదివారం తర్వాత అది పొడిగింపబడుతూ ఉన్నది. ఈ ఆదివారం నేను అక్కడ చార్జ్ తీసుకుంటాను వెళ్ళి, వచ్చే ఆదివారం నూతన గురువులు ఇక్కడికి వస్తారు. మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత చాలా పర్యాయాలు నేను ఇక్కడ వచ్చినప్పటి నుండి ఇక్కడ వచ్చిన తర్వాత మొదటగా మన సంఘ పెద్దలైతేనే, నడిపించిన విధానం అయితేనే, వాస్తవికంగా
కనుకగా వచ్చేటప్పుడు నేను కూడా సంకోచించాను. మొదటి నేను రావాలా. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ విజయ్ గారు పిలిచి ఖచ్చితంగా వెళ్ళాలి అన్నప్పుడు నాకు ఒక సమయం కావాలని తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పి తర్వాత సముఖంగా తెలియజేశాను. ఇక్కడ వచ్చిన తర్వాత నుండి పెద్దలైతేనేమి ఎన్నో విధాలుగా సహకరించి అలాగే ప్రతి కార్యము కూడా పండుగలైతేనేమి జనవరి కానీ క్రిస్మస్ కానీ తర్వాత మన గుడి పండుగ కానీ అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ అయితేనే ఎంతో ఘనంగా వైభవంగా జరగడానికి కారణం పెద్దలుగా వారు చేసిన నిర్ణయాన్ని బట్టి ఎంతో ఆనందకరంగా సంతోషంగా అందరూ ఒకసారి తప్పలు మా వైపు నుండి మా సంఘం వైపు నుండి ప్రతి ఒక్కరికి సంఘ పెద్దలందరికీ కూడా, ఎందుకంటే పేరు తెలిస్తే ఈ సమయంలో మర్చిపోతాను, బాధపడతాను, మళ్ళీ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను అదే గుర్తుకు వస్తుంది. కాబట్టి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు వందనాలు తెలుపుతున్నాను. తర్వాత రెండవది మన యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి గ్రామం, దానికి నిదర్శనం మొదటి సంవత్సరంలో చిల్డ్రన్స్ క్యాంప్ పెడితే కనీసము ఒక 100 మంది వచ్చారు. రెండవ సంవత్సరం పెడితే 120, మూడవ సంవత్సరం 155. ఇది నేను చేసిన కార్యమని అనుకుంటారు, కానీ ఒకవేళ సంసిద్ధత ఏర్పాటు నేను చేసిన దీనికి వెనక నుండి నడిపించిన వారు పెద్దలందరూ కూడా, ముఖ్యంగా ఆ విచారణ నుండి మనకు ఉన్నటువంటి ప్రతి గ్రామం పేరు పేరు నేను చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు 150 మంది పిల్లలు గాడించండి. ఆ ప్రాంతంలో సిస్టర్ కాన్వెంట్ అక్కడనే ఉంటారు. రాత్రి పూట ఉండడానికి కనీసం 3 రోజులు వ్యవధి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ సంవత్సరం కూడా కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే అంత చక్కగా చూసుకున్నారు, మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. రాత్రి పూట ఉపదేశం కాపల, అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి కొంతమంది పెద్దలు వారు కాపల. కనీసం ఒక పిల్లల దగ్గర, ఆడపిల్లల దగ్గర 5 మంది అయితే, మగ పిల్లల దగ్గర 10 మంది, సిస్టర్లో ఒక 5 మంది అయితే, గురువులో ఒక 5 మంది, మినిమం 30 మంది వరకు అక్కడ ఉండేవారు. తర్వాత మన సంఘంలో నుంచి చాలా మంది సాయం చేయడం, ఆ ప్రార్థనలు కానీ ఉపదేశాలు చేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి గ్రామం ఉపదేశికి, అలాగే గ్రామం నుండి ప్రతి పిల్లలకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువకులు దాదాపు కొన్ని పండుగలు 2-3 గంటల సేపు కూడా పనిచేస్తున్నారు. శ్రమ ఏ సమయంలో అయినా ఎప్పుడు తెలిసినా కనీసము ఇక్కడ రాత్రి కూడా ఉండగలిగేవారు 10-15 మంది. అలాగా పని చేస్తేనే మీకు పొద్దున్నే రెడీ అయింది. దేవస్థానాలను మామూలుగా ఆరాధన ఉంటుంది. ఆరాధన ముందు అన్ని రెడీ చేసి ఆరాధన మార్నింగ్ అయితేనే పెద్ద శుక్రవారం అన్ని క్లియర్ చేయాలి. ఆ క్షణంలో తయారు చేయడం, ఆ క్షణంలో మొత్తం మార్నింగ్ కల్లా తీసేయడం. ఇవన్నీ చేయాలంటే కొంతమంది ఓపిక ఉండాలి, కొంతమందికి దాని మీద కూడా ఆసక్తి ఉండాలి. కాబట్టి యువకులు అంతా రాత్రి శ్రమ, కొన్నిసార్లు 4 గంటలకు కూడా పోయిన సమయం ఉంది, కొన్నిసార్లు 6 గంటలకు పోయి మళ్ళీ 11 గంటలకు ఈ యొక్క శిల్ప ఆరాధనకు వచ్చిన సమయం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు నేను మర్చిపోతాను కాబట్టి ఎవరి పేరు చెప్పట్లేదు, అందరికీ భావించండి. ప్రతి ఒక్కరికి సహకరించిన, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరి యువకులకి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ మంచి మనసుతో మిమ్మల్ని దేవుడించాలి, మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి. అలాగే మన సంఘం ఉన్నటువంటి పెద్దలు ఈ యొక్క స్థితిలో నేను చెప్పాలంటే కొంతమంది ప్రార్థన కూడా ఉంది, కొన్ని ప్రార్థన గ్రూపులు ఉన్నాయి. ఇప్పటికి కూడా మీరు తెలియకపోవచ్చు. నేను మొదలుపెట్టిన ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రార్థన గ్రూపులు కూడా నాకు తెలుసు.
నేను అడిగినప్పుడల్లా అది ప్రార్థన నడిపిస్తూ ఉంటాను. ఆ బలంతోనే ఇంతవరకు నేను ఇలా చేయగలిగాను. అది పండగలైనా కావచ్చు, మిగతా కార్యాలైనా కావచ్చు. ముందు ఆ ప్రార్థనలో పెట్టిన తర్వాతనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందుకే మనం చేసిన 10% అయితే 100% సఫలీకృతమే. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరుగా నేను భావించలేని, మీ పేరు పిలిచలేదని, ఒకవేళ పేరు పిలిస్తే ఇంకొకరు మర్చిపోతాను. అందుకే ప్రతి ఒక్కరికి నేను అడిగిన ప్రతిసారి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరి మంచి మనసు, మీ ప్రార్థన సహాయానికి ఇలాగే కొనసాగించండి. ఏ గురువు వచ్చినా ఏ ఊరు వచ్చినా కూడా ఇదే కొనసాగించండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన స్కూల్లో మన ఫాతిమా సిస్టర్లు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యము, అలాగే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఈ 3 సంవత్సరాల వ్యవధిలో అందరూ కూడా సహకరించారు. ఏ పని అయినా కూడా, ఎప్పుడైనా ఏ పండుగలైనా కూడా 2 రోజుల ముందు శుభ్రం చేయడం కానీ, తర్వాత పండుగ ఏర్పాటు చేయడం కానీ, సిస్టర్లు ఈ యొక్క పీఠం అలంకరణ, తర్వాత ఇక్కడ జరిగే కార్యాలన్నింటినీ సిద్ధం చేయడం కానీ, ప్రత్యేక విధంగా ముందున్న సుపీరియర్, తర్వాత ఉన్న సుపీరియర్, ఇప్పుడున్న సుపీరియర్, ప్రతి ఒక్కరు గ్రేస్ సిస్టర్ కానీ, డయాన్ థామస్ కానీ, ఇప్పుడున్న డయాన్ సిస్టర్ కానీ, వారు సహకరించిన విధానం బట్టి, పల్లెలైతేనేది ఇక్కడైతే చేసిన ప్రతి క్రియను బట్టి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరి మంచి మనసు దేవుడి సభగా మిమ్మల్ని దీవించాలి. చివరి మాటగా ఇంకెవరైనా కానీ మర్చిపోయింటే అనేక భావించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ పేరు చెప్పడం వల్ల కొంతమంది బాధపడతారు. కాబట్టి ఎవరి పేరు చెప్పలేదు, ఎవరిని కూడా అలాగే చెప్పలేదు. అందరూ కూడా ఆదరించారు. ఒకే ఒకటి మీరు పెట్టిన భోజనము, ఆహారము, ఆ చికెన్, మటన్ నేను ఎక్కువ తెలియదు. అందుకే నా మీరు మాకు పెట్టిన ఆప్యాయత కానీ, మీ యొక్క ప్రేమ కానీ ఎక్కువ. ఏ పండుగ వచ్చినా, మీ కార్యాలయం ఏం జరిగినా, నేను మా ఆటలు చేసేది ఇక్కడ 1 కోట 2 కోట్లు మాత్రమే వారం. మిగతా అన్ని కూడా మీ ఇళ్ళలోనే ఉన్నారు, మీ ఇళ్ళలోనే భోంచేశారు ఈ 3 సంవత్సరాల వ్యవధితో. కాబట్టి మీ మంచి మనసుకు ఆదరించిన మీ మంచి గుణానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసు. చివరి వారానికి అందరూ దేశించుతారు. ప్రార్థించుదాము. ప్రభువుని ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించున్నాం. ఈ పరమవర్షంలో పాల్గొనిన ఆయన దీన రక్షణదాయక ప్రభావితముగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. అందరం తలవంచి ప్రత్యేకమైన దీవెన కోసం ప్రార్థన చేద్దాం. ఇక్కడ నాకు రాబోతున్న గురువులకు దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడాలని ప్రార్థన చేయండి. మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాప్తమైన